శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ సహకారంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతృత్వంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కొత్తపేటలోని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి సహకారంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రాధికా రాజశేఖర్ కుప్ప, డాక్టర్ అఖిల్ గారపాటి, డాక్టర్ కేటీఆర్ శ్రీనివాసరావు తదితరులతో కలిసి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. హాస్పిటల్తో పాటు ఆర్యవైశ్య సంఘ సేవలను డాక్టర్ రఘురాం అభినందించారు. పిల్లల్లో ఎక్కువగా ఆహార ఎదుగుదల లోపాలు కారణంగా చిన్నారులకు గుండె జబ్బులు సంక్రమించే ప్రమాదం ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అధునాతన వైద్య పరికరాలచే శస్త్రచికిత్స సులువుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ సంఘం తరపున తాము చేపడుతున్న కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు, ప్రాజెక్టు చైర్మన్ వంకదారు శివసుధాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆ దేవాలయ కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వీరిద్దరి ఆధ్వర్యంలో మా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ తరఫున పిల్లలకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కాను పిల్లలందరూ వచ్చి ఒక 100 మంది పైగా పిల్లలు వచ్చి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను చెప్పుకొని వాళ్ళు పరీక్షలు చేయించుకొని వాళ్ళందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళందరూ ఉపయోగించుకున్నందుకు గాను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ సంఘం వారికి కానీ దేవాలయ కమిటీ వారికి కానీ ఎంతో కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపులో కొంచెం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా డాక్టర్ రఘురామ్ గారు కార్డియాలజిస్ట్, ఆయనకున్న ఎంతో బిజీ సమయాన్ని కూడా మా కోసం మేము అడిగినందుకు స్నేహభావంతో 10 నిమిషాలు మా కోసం అంత దూరం నుంచి విజయవాడ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చి ఈ క్యాంపులో పాల్గొన్నందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము అందరం కలిసి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెనాలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెనాలి న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ రాధికా గారు, డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళు ఇట్లా పెట్టడం, మా చిన్నపిల్లలకి వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆయుష్ హాస్పిటల్ విజయవాడ నుంచి నాకు ఎప్పటి నుంచో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల నుంచి రాధిక చాలా మంచి మిత్రురాలు. సో వాళ్ళు అడిగిన వెంటనే కాదనలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత చక్కగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు కానీ మందులు కానీ ఇప్పించి చేయటం అనేది చాలా బాగుంది. నాకు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిర్వహించిన వారికి న్యూ లైఫ్ హాస్పిటల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. తెనాలి పట్టణ ఆరోగ్య సంఘం తరఫున ఈరోజు ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల చిన్నపిల్లలకి ఆరోగ్యం కోసం సమస్యలకు సంబంధించి తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెనాలి పట్టణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. దానికి డాక్టర్ రాజశేఖర్ గారు, అఖిల్ గారు, రఘురామ్ గారు వీరందరూ వచ్చి చిన్నపిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారుగా 150 నుంచి 160 మంది పిల్లలు వచ్చి చూపించుకున్నారు.